అందరికీ నమస్కారం. నా పేరు ఆతుకూరి నగేష్ కుమార్. మరి ఈరోజు మంగళవారం గురించి తెలుసుకుందాం. 7 రోజుల వారంలో మంగళవారం 3వ రోజు. మంగళవారమునకు అధిపతి కుజుడు, అదేనండి అంగారకుడు. ధ్యాన శ్లోకం: ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళమం ప్రణమామ్యహం. మంగళవారం ఏ పని ప్రారంభించినా మళ్ళీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ రోజు మంచి పనులు, కలిసి వచ్చే పనులు చేస్తే మళ్ళీ మంచి పనులు చేయవలసి వస్తుంది, మనకు కూడా కలిసి వస్తుంది. మంగళవారం కొత్త బాకీలు చేయవద్దు, అలాగే కొత్త అప్పులు కూడా ఇవ్వవద్దు. మీరు ఎవరికైనా బాకీ ఉంటే మాత్రం బాకీ తీర్చండి. మీకు ఎవరైనా బాకీ ఉంటే ఆ బాకీలు వసూలు చేసుకోండి. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది, బాకీలు కూడా తీరిపోతాయి. మంగళవారం అంగారక కవచం పట్టించండి, ఎంతో మంచిది. అలానే మీకు మొండి బాకీలు, పాత బాకీలు అసలు వసూలు కాకపోతుంటే కుజ సూత్రం అంటే రుణ విముక్తి సూత్రం అని ఉంటుంది, అది పఠించండి. మీ బాకీలు తప్పకుండా వసూలు అవుతాయి. ఇంకో మార్గం కూడా మనకు దొరుకుతుంది. అలాగే మంగళవారము శ్రీరాముల వారిని, అలాగే ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని, వీళ్ళందరినీ కూడా పూజిస్తే ఎంతో మంచిది. మరి ఒక్కొక్కటి మీకు విశ్లేషణగా చెప్తాను. మంగళవారం విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి శ్రీరాముల వారిని, సీతాదేవిని పూజించాలి. ఆయనని పూజించటం వలన ఏ పని ప్రారంభించినా మొదటిసారితోనే అయిపోతుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు, అలానే సంకటాలు కూడా తొలగిపోతాయి. మరి ఏ పని బిగిన్ చేసినా సరే తొందరగా ఆ పని సిద్ధిస్తుంది. మరి ఆయన మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలాగే ఆయనకి పానకం, వడపప్పు అలాంటి ప్రసాదంగా సమర్పించి మనం స్వీకరించాలి. శ్రీరాముల వారికి ఎలాంటి ప్రసాదమును ఆయనకు సమర్పించినా కానీ స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన్ని తప్పనిసరిగా విష్ణు స్వరూపం కాబట్టి మనం విష్ణుమూర్తిని ప్రతిరోజు కూడా పూజించుకోవాలనుకుంటాం. మంగళవారం మటుకు శ్రీరాముల వారిగా ఇక్కడ పూజిస్తూ ఉంటాం. అలాగే మంగళవారం మంగళకరమైన శక్తి స్వరూపిణిని పూజించాలి. ఓం భూర్భువస్వః తత్వవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. ఆమె స్వరూపంలో ఉన్నటువంటి ఏ అమ్మవారినైనా పూజించినా పర్వాలేదు, మీకు సకల శుభములు కలుగుతాయి అమ్మవారిని పూజించడం వల్ల మంగళవారం. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం ఎంతో ఉత్తమం. మరి ఆయన్ని కుమారస్వామి అని, అలానే కార్తికేయుడని, షణ్ముఖుడని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఆయన అంగారకుడికి అధిపతి. మరి ఆ మంగళవారం రోజు గ్రహశాంతికి కానీ, అలాగే జాతక ఫలంగా కానీ పగడమును ధరిస్తూ ఉంటారు. మరి ఈ పగడం కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటుంది. ఆయన అష్టోత్తరంతో పూజిస్తే ఎంతో మంచిది. షడ్వక్తం సికివాహనం త్రినయనం చిత్రం బలారాం కృతం శక్తిం వజ్రం వసిం త్రిశూలం అభయం కేటుం ధనుశ్చక్రం పాశం మక్కుట మోక్షం చ వరదం హస్తేదానం సదా దాయ దీప్సిత సిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం. మరి ఆయన పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే వివాహానికి ఏదన్నా ఆటంకం ఉంటే
ఆ ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఉత్తమ సంతానం కలుగుతుంది. మరి ఆ కలిగిన సంతోషానికి జ్ఞానం కూడా లభిస్తుంది. మరి ఆయన పూజించటం వల్ల శివపార్వతులు అలాగే ఆయన సోదరులు గణపతి, అయ్యప్ప స్వాములు కూడా ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు కార్తికేయుడిని పూజించండి. ఆయనకి చలివిడి కానీ, చిమిరి ముద్దలు కానీ ప్రసాదంగా నైవేద్యం సమర్పించి తర్వాత మనం స్వీకరించవచ్చు. అలాగే ఆంజనేయ స్వామిని ఆయన తప్పనిసరిగా మంగళవారం పూజించండి. మరి ఆయన శివస్వరూపం, అలాగే శ్రీరాముల వారికి పరమ భక్తుడు. మరి ఆయనని హనుమంతుడు కూడా అంటారు. హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టోత్తరం, హనుమద్ ధ్యానము చేయవలెను. హనుమద్ ధ్యానం అంటే మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అలా ఆయన్ని పూజిస్తే అపజయాలే ఉండవు, శత్రుబాధలు పోతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని బాధలు కూడా పోతాయి. హనుమంతుని పూజించడం వలన ఎంతో శక్తి, ధైర్యము, అలాగే రాక్షస స్వభావము గల వారి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క నామం జపిస్తే అటు శ్రీరాముల వారి, ఇటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా మనకి లభిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మంగళవారం గురించి నాకు తెలిసిన విశేషాలు మీకు తెలియజేశాను. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి పానకము, వడపప్పు, గారెలు ఇవన్నీ కూడా ఆయనకి ప్రసాదంగా సమర్పించి మనం స్వీకరించాలి. అది ఎంతో మంచిది. అలానే సింధూరం కూడా మనం ధరించాలి ఆయన పూజ చేసిన తర్వాత. అది ఇంకా బాగుంటుంది, అన్ని శుభ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, నాకు తెలిసినన్ని విశేషాలు మీకు తెలియజేశాను మంగళవారం గురించి. మళ్ళీ బుధవారం గురించి రేపు తెలియజేస్తాను.